పాత్రికేయ మిత్రులకి, జిల్లా నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, రాష్ట్ర ఓబీసీ రాష్ట్ర కార్యదర్శులు శేఖరణ గారికి, అలాగే మండల జిల్లా రామంపేట పట్టణ మరియు గ్రామీణ అధ్యక్షులకు, మండల నిజాంపేట మండల నాయకులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మన మెదక్కి మొన్న పోటీ చేసిన పంజా విజయ్ కుమార్ గారు వీళ్ళ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. అట్టి విషయం పైన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పంజా విజయ్ గారిని ఒకటే అడుగుతున్నాను నేను, నీకు భారతీయ జనతా పార్టీ చేసిన ద్రోహం ఏంటి? పార్టీకి ఈరోజు నువ్వు ఎందుకు రిజైన్ చేసినావు? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తప్పు చేసిందా? నువ్వు ఎంపీ ఎలక్షన్ల టైంలో హరీష్ రావు గారితో ములాఖాత్ అయి నువ్వు చేసిన దందా గురించి తెలిసి మేము మిమ్మల్ని అడిగితే నీకు ఇబ్బంది అనిపించిందా? నువ్వు బీసీ బిడ్డ అంటున్నావు. మేము బీసీ బిడ్డలమే. మన దేశ రాష్ట్రపతి ఎవరు? దళిత బిడ్డ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే కులాలు మతాలను చూడదు. నా దేశం, నా దేశ భవిష్యత్తు మాత్రమే ఆలోచిస్తుంది. అలాంటి పార్టీని ఈరోజు విడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మీరున్నప్పుడు మీకేంటంటే అలవాటు ఒకటి, గ్రూప్ రాజకీయాలు చేయడం అలవాటు మీకోటి. ఎవరు ఏంటంటే 10 మంది ఉంటే ఇద్దరు నీటి పెట్టాలి, ఇద్దరు నటు పెట్టాలి. రాజకీయం, నీ గ్రూప్ రాజకీయాలు నీకు అవసరం. భారతీయ జనతా పార్టీ అలాంటి ఏవి ఉండదు. కేవలం సిద్ధాంత పరంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. భారతదేశ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది. భారతదేశ సమైక్యత కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కానీ మీరు ఈరోజు పార్టీని విడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మీరు వచ్చినప్పుడు పార్టీలో కూడా మీరు ఒక్కరే వచ్చారు, ఈరోజు మీరు ఒక్కరే పోతున్నారు. మీతోటి పార్టీకి ఎలాంటి లాభం చేకూరలేదు. అలాగే ఈ రోజున మీరు పార్టీ విడిచిపెట్టినందుకు ఎలాంటి నష్టం కూడా వాటిలేదు పార్టీకి. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత సభ్యత్వాలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సముద్రంలో నీళ్లు ఒక చుక్క పోయినా, ఒక చెంబెడ పోయినా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ సముద్రానికి ఇబ్బంది ఉండదు. అలాగే మీలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అవకాశవాదులు మాత్రమే మీలాగా ఉంటారు. పార్టీ కోసం సిద్ధాంతపరంగా పార్టీ ఉండేవాళ్ళు మాత్రమే